హాయ్ మూవీ లవర్స్. టాలీవుడ్లో యాక్టర్ సుహాస్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆర్ డిఫరెంట్ స్టోరీ సెలెక్షన్తో సినిమాలు తీస్తుంటాడు. అలా వచ్చిన సినిమానే ప్రసన్నవదనం. సినిమా చూసిన తర్వాత నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించింది. చెప్పాలంటే మొన్న వచ్చిన సినిమా కుటుంబ చుక్క కంటే ఇది చాలా బాగుంది. డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్న 100% ఎంగేజింగ్గా తీయలేకపోయాడు. దానికి రీజన్ కొద్దిగా లవ్ ట్రాక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్టోరీలో థ్రిల్ రావడానికి ఇంటర్వెల్ వరకు టైం తీసుకున్నాడు. ఇక ఈ థ్రిల్లింగ్ సినిమా కథ విషయానికి వస్తే, ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న హీరో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ వాటి చుట్టూ తిరిగే కథతో అల్లుకుంటుంది. హీరోకుండే ప్రాబ్లంని ఫస్ట్ సీన్లోనే చెప్పేయడంతో ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ అండ్ కొన్ని కామెడీ సీన్స్తో సోసోగా నడుస్తుంది. ఇక హీరో కళ్ళ ముందు ఒక మర్డర్ జరగడంతో కొద్దిగా స్పీడ్ అందుకొని మంచి ఇంటర్వెల్ టెస్ట్తో ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మ్యాక్సిమం ఎంగేజింగ్గా నడుస్తుంది. ఇక అసలు విలన్ ఎవరు, ఎందుకు ఆ మర్డర్ చేశారు అనేది ఇంట్రెస్టింగ్గా చూపించారు. డైరెక్టర్ గారు మంచి స్కిల్ ఉంది అనిపించింది. ఇంకా ఒక మంచి ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటారు. సుహాస్ నటన గురించి చెప్పక్కర్లేదు, చాలా సిన్సియర్గా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. వైవహర్ష క్యారెక్టర్ చాలా బాగుంది. ఇక హీరో నందు క్యారెక్టర్కి ఫుల్గా జస్టిస్ చేయలేదనిపించింది. ఇక ఏసీపీగా కనిపించిన చిన్న హీరోయిన్ రాశి సింగ్ సినిమాకు తగ్గట్టు ఇచ్చి పడేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ మరీ అంత గొప్పగా ఏం లేవు. మ్యూజిక్ బై విజయ్ బల్గేనియన్ ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చింటే బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే థ్రిల్లర్ మూవీ చూడాలనుకునే వాళ్ళకి ఒకసారి ట్రై చేయవచ్చు, లేదంటే 1 month తర్వాత ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు